రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? చేస్తున్నారు, మంచిదే కదా. జనానికి తెలియట్లేదు, సాక్షి టీవీ ఆపేశాడు, తెలియాల్సినవి తెలియబట్టలేదు, వాళ్ళే చూపించుకుంటున్నారు. వాళ్ళు ఏమంటారు, అంతకుముందు అది ఆపారు కదా, ఇప్పుడు మేము ఇది ఆపామంటారు. కామనే కదా అవన్నీ, మనం ఏం చేయలేము, గవర్నమెంట్ కదా, మనం చూస్తూ ఊరుకోవడమే. కానీ 99% అవ్వదు, ఇప్పట్లో అవ్వదు, టైం తీసుకుంటుంది ఇంకా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తే మాకు రాష్ట్రపతి పరిపాలన కోసం చేస్తున్నాం అంటున్నారు కదా, మరి అది చూడాలి ఏం జరుగుతున్నది, మనకు అప్పుడే చెప్పలేం ఇంకా. ఆలోచనలు అక్కడ ఏం జరుగుతుందో, వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉంటాయి మనకు ఎలా తెలుస్తుంది, ఆలోచన తీసుకోవాలి. ప్రతిపక్షం ఆయన కలిపి ఆయనే వెళ్ళడు, ఏం వెళ్ళినా వాళ్ళ వాయిస్ వినవండి. ఒకప్పుడు వాళ్ళు అలా చేస్తారు, ఇప్పుడు వీళ్ళు ఇలా చేస్తారు, అంతే, ఇంక మందకం చేసేది ఏమీ లేదు. సార్, మరి రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచిదే కదా, చేసిన వాళ్ళకి సిగ్గే ఉంది, వాళ్ళకి సిగ్గు ఉండదు, వాళ్ళు చెయ్యన్నా సిగ్గు ఉండదు వాళ్ళకి. వాళ్ళ పద్ధతి వాళ్ళది, వీళ్ళ పద్ధతి వాళ్ళది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే మా కార్యకర్త పైన దాడులు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు ఊర్లో వదిలిపెట్టి కూడా వెళ్ళాల్సిన పరిస్థితి కనపడుతుంది అంటున్నారు. ఇందులో నిజం ఉందంటారా? ఖచ్చితంగా నిజం ఉంది, నిజం ఉండబట్టే కదా. కాకపోతే కొన్ని పత్రికలు తప్పుగా రాస్తాయి. ఇప్పుడు నేను టీడీపీ అనుకోండి, టీడీపీ అని కాకపోయినా వైసీపీ టీడీపీ రాస్తారు వాళ్ళంతే. అంటే రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి, రాష్ట్రపతి పరిపాలన కావాలి, అందుకోసం మేము ఢిల్లీలో ధర్నా చేస్తున్నాం, మోడీకి కంప్లైంట్ కూడా ఇస్తామంటున్నారు. మోడీ ఏంటండి, మోడీ పెద్ద ఎదవ, వాడు ఎటు కావచ్చు అది వాడతాడు అంతే. అంటే మరి ఇప్పుడు ఢిల్లీలోనే చేస్తున్నారు కదా, మరి రెస్పాన్స్ ఉండే అవకాశం ఉందంటారా? రెస్పాన్స్ ఉంటుంది, కాకపోతే జగన్మోహన్ రెడ్డి సింగిలే కదా, సింగిల్గానే వస్తాడు, అది సింగిల్గానే చేస్తాడు. అది మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు ఢిల్లీలో ధర్నా చేయటం? ప్రస్తుతానికి ఉపయోగం ఉండదు, చేసిన ఉపయోగం ఉండదు. నెల 15 రోజులాగా అయింది, ఇంకా 2-3 నెలలు పోతే కానీ ఏమైనా అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడేమీ పట్టించుకోడు ఎవడు, ఎందుకంటే వాడి అవసరం వాడికి ఉంది. అంటే ఈ దాడులు జరుగుతున్నాయి, రాష్ట్రపతి పరిపాలన తీసుకొద్దాం అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. అవును, తీసుకురావటం అంటే ఇప్పుడు ఎట్టగా అవకాశం లేదు కదా. మోడీ గారు చంద్రబాబు మీద ఆధారపడ్డాడు, ఇప్పుడు ఎలా చేస్తాడు? అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 45 రోజుల్లో 36 హత్యలు జరిగాయంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. అంతకన్నా ఎక్కువే జరిగినాయి, లెక్క రావు అన్నీ, అవేం లెక్క రావు. చచ్చిపోయిన అందరూ టీడీపీ వాళ్ళే అంటారు, వాళ్ళు చెప్పేది అదే. చచ్చిపోయిన అందరూ టీడీపీ వాళ్ళే, వైసీపీ వాళ్ళు చంపేస్తున్నారు, వైసీపీనే బ్యాన్ చేయమంటారు. అది వాళ్ళ పద్ధతి. చంద్రబాబు సంగతి తెలియని ఎవరికి? ఇవ్వటిని కూడా ఇవ్వకపోయినా పర్లేదు, వాడు ఎప్పుడైనా సింగిల్గానే వస్తాడు. 40% ఓట్లు ఉన్నాయంటే వాడు కింగేగా, మనకేం బాధ. ఒక 5 సంవత్సరాలు వచ్చుకుంటే వాడే వస్తాడు మళ్ళీ. అదేవిధంగా స్పీకర్ కూడా లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు. స్పీకరు వాడు ఎదవ, వాడు స్పీకరు, వాడు మంచివాళ్ళే. అయినా అసెంబ్లీలో 2 గంటల టైం కేటాయిస్తే అందరికీ దాంట్లో 1:52 నిమిషాల్లో కూటమి 8 నిమిషాలు మాత్రమే వైసీపీ. ఆ 8 వరకే గొప్ప, అసలు 8 నిమిషాలు వరకే గొప్ప. ఏం మాట్లాడిస్తారు, మాట్లాడినవారు కదా. అది అద్ద ఎదవ, ఈ ఎద ప్రభుత్వం మనం బలాయించాల్సిందే. బోర్డులు పెట్టారు కోట్ల ముందు, వెళ్ళి అడగండి బియ్యం ఉన్నాయంటే ఉన్నాయంటారా, లేవు అంటారు. బోర్డులు ఉన్నాయి, బియ్యం ఉండవు. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నా పైన మీ అభిప్రాయం ఏంటి? ఆడు ధర్నాకి ఎవడు వెళ్ళడు అసలు, ఏ ముఖం పెట్టుకు వెళ్ళాడు ధర్నాకి మాకు అర్థం కాక మేము అదే ఆలోచిస్తున్నాం. వెళ్ళి అసలు ఏం మాట్లాడతాడు? ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత 45 రోజుల్లో 36 హత్యలు జరిగాయని చెప్పేసి ప్రధానమంత్రికి కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? దానికి ఏమన్నా ప్రూఫ్లు ఉంటే ముందు ఇక్కడ చూపించి అక్కడికి వెళ్ళాలిగా. అసలు ఆడి దగ్గర ఉన్న ప్రూఫ్లు ఏంటి చూపిస్తాడో మనం చూద్దాం. 36 హత్యలు మన ఎవరికైతే వెళ్ళింది, ఆడు ఒక్కడికి వెళ్ళదలిచింది. అంటే రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి కదా, వైసీపీ కార్యకర్తలను చంపుతున్నారు, ఊళ్ళ నుంచి వదిలిపెట్టి వెళ్తున్నారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది. ఏమో మాకు ఎక్కడ కనపడాల, మేము రోజు అన్ని టీవీలు అన్ని ఛానళ్ళు అన్ని చూస్తాం. జగన్ మాటలు ఎందుకంటే వేస్ట్ అండి. 5 ఏళ్ళు బట్టి విన్నాం కదా, ఆడి మాటలు నమ్మి మనం మాట్లాడుకుంటాం కూడా తప్పు.
అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి, వైసీపీ కార్యకర్తలను అయితే కొడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి అంటారా? ఇంట్లో పడుకున్నప్పుడు నేను కళ్ళు వస్తున్నాయేమో, ఎలాగా ఎప్పుడు పడుకుని ఉన్నాడు 5 సంవత్సరాలు అలా పడుకున్నప్పుడు నేను కళ్ళు వచ్చి ఉంటాయి. ఆ కళ్ళు నిజంగా ఇప్పుడు ఏమో బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేయటాన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టే కాదు, అందరూ చీ కొడతారు. మరి జగన్మోహన్ రెడ్డితో పాటు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా వెళ్ళారు కదా ధర్నా కోసం. ఎమ్మెల్యేలు ఎంతమంది 11 మంది ఉన్నారని చెప్పి ఆ ఎమ్మెల్సీ వాళ్ళని పట్టుకెళ్తున్నారు. ఎప్పుడన్నా ఎమ్మెల్సీ వాళ్ళ ధర్నాకి కానీ వీటికి కానీ ఢిల్లీ అమ్మడి పెట్టుకెళ్ళారు. ఎవరన్నా వీడికి వెనకమాల జనం లేక వాళ్ళని కూడా అమ్మడి పెట్టుకెళ్తారు. నిన్న అసెంబ్లీకి తీసుకొచ్చాడా? అంటే మేము ఢిల్లీలో ధర్నా చేస్తున్నాము, ధర్నాతో పాటు మేము వచ్చేటప్పుడు రాష్ట్ర పరిపాలన కూడా తీసుకొస్తామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పడం జరుగుతుంది. ఏం అవదండి, అంత సీనియర్ లేదు. ఆడితే సోళ్ళు ఆడి మాటలు మన టైం వేస్ట్. మీకేమైనా న్యూస్ కోసం మాట్లాడుకుంటున్నారు తప్ప. ఈరోజు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేస్తున్నారు, రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నాయంటూ కూడా. దీనిపైన మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి హయాంలో టీడీపీ మీద జరిగినాయి. ఇప్పుడు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయి అంటున్నారు, కానీ వాటికి సాక్ష్యాలు లేవు. సాక్ష్యం చూపించమని హోంమంత్రి మినిస్టర్ అడిగారు. మరి ఇప్పటివరకు అయితే దాని మీద అవి చూపిస్తే దాని మీద ప్రజలకు తెలుస్తుంది అన్నమాట. దాని మీద యాక్షన్ తీసుకోకపోతే ఇదంతా ఏదో జరుగుతుంది అని ప్రజలకి అవగాహన వస్తుంది. అంటే చెప్తున్నారు వైసీపీలో ఏం చెప్తున్నారు అంటే వినుకొండలో ఘటన జరిగింది కదా, కళ్ళకు కనిపించినట్టుగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు. కరెక్టే, కానీ సాక్ష్యం లేదు కదా. సాక్ష్యం చూపించాలి. అక్కడ వాళ్ళు మాకు సాక్ష్యం కావాలి, చూపించండి, మేము అరెస్ట్ చేస్తాం, చర్యలు తీసుకుందాం అంటున్నారు. ఆ సాక్ష్యం చూపించగలిగితే వాళ్ళు అరెస్టులు జరుగుతాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మా వైసీపీ ప్రభుత్వం మీద కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, మాకు రాష్ట్రపతి పరిపాలన కావాలంటూ కూడా ప్రధానమంత్రికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్తున్నారు. దీన్ని రాష్ట్రపతి పరిపాలన అనేది ఇప్పుడే 2 నెలలు అవుతుంది. మనకు అలా ఒక 6 months అయితే కానీ పూర్తిగా మనకు దీని గురించి తెలియదు. ఏ విషయం మీద తెలియదు మనకు. ఎందుకంటే గొడవలు అనేవి కనబడతలేవు కదా. ఇంకా కనబడితే కానీ మనకు ఏం చెప్పలేము. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 45 రోజులు అవుతుంది, ఈ 45 రోజుల్లో 36 హత్యలు జరిగాయంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోతున్న మాట. అన్నింటినీ దానికి అంటగట్టడం న్యాయం కాదు, అది వ్యక్తిగత విషయాలు. 36 హత్యలు జరిగాయంటే మరి వాటి మీద అరెస్టులు జరుగుతున్నాయని అనుకుంటున్నాం. ప్రజలం అరెస్టులు జరుగుతున్నాయని అనుకుంటున్నాము, చర్యలు తీసుకుంటారు. అన్నింటినీ దాని పొలం కూడా అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు, హత్యలు జరుగుతున్నాయని. మరి ఇప్పుడు నరేంద్ర మోడీకి కంప్లైంట్ చేస్తే మరి రాష్ట్ర పరిపాలన పైన మరి బ్యాడ్గా వచ్చే అవకాశం ఉంది కదా. మరి ధర్నా చేయడం వల్ల ఆయనను పట్టించుకోరండి, వేస్ట్. అది ధర్నా అనేది అంత ఆయనకు సెట్ అవుతుందని అనుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే కూటమి పరిపాలనలో ఉంది కాబట్టి ఆయన వెళ్ళి అక్కడ ధర్నా చేస్తే ఇక్కడ ఉన్నది కూటమి, ఏ విధంగా ఆయనకు హెల్ప్ అవుతుంది? అది వృధానే. ధర్నా చేయడం వల్ల ఆయనకి ఏమీ ఒరగదు. అతనికి ఏమన్నా మిగతా విపక్షాలు ఏమన్నా అతనికి ఆ ధర్నాల్లో ఉంటే ఏమన్నా లాభం ఉంటుంది, కానీ అతను ఒక్కడే వెళ్ళి చేస్తే అది కరెక్ట్గా జరగదు. అది